ఫ్రెండ్స్ లాగా. ఈరోజు వీడియో నేను కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి కిచెన్లో అయితే సెటప్ చేసుకున్నా. అదేంటంటే నందిని లోపల ఉంది, బెడ్రూమ్లో అక్కడ లోపల ఉంది. మెల్లగా ఫోన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడతా. మేబీ ఇప్పుడు కిచెన్లోకే వస్తుంది కదా, జస్ట్ ఇట్లా ఫోన్ మాట్లాడతా. అంటే ఎలా అంటే నేను వేరే అమ్మాయితోటి మాట్లాడుతున్నట్టు, సో తనతో ఇష్టంతో మాట్లాడుతున్నట్టు, మా ఇద్దరి మధ్యలో ఏదో కమ్యూనికేషన్ బట్ లవ్ లాంటిది నడుస్తుంది అన్నట్టు. సో అట్లా అంటే నేను నందినికి నమ్మించేటట్టు మాట్లాడతా. సో తను ఎలా రియాక్ట్ అవుతుంది, ఏమేమి తిడుతుంది, అసలు ఫోన్ చెక్ చేస్తుందా, ఏం చేస్తుందో చూస్తా. చాలా రోజులు అవుతుంది కదా మా ఇద్దరి మధ్యలో లొలి కాక. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటే ఎట్లుంటుందో చూద్దాం. ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి సో ఇద్దరం ఫైట్ చేస్తాం. ఓకే, సో నేను ఇప్పుడైతే ఫోన్ మాట్లాడతా. ఒక అమ్మాయి, ఎవరికి ఫోన్ చేస్తలేను, జస్ట్ ఒక మాట్లాడినట్టు చేస్తా. హలో, చెప్పు. ఏందబ్బా నువ్వు అసలు సరిగ్గా ఫోన్ చేస్తలేవు, నీకు ఆల్రెడీ చెప్పినా. ఇగో నువ్వు నాకు మెసేజ్ చేసినా చాలు, అర్థమైపోతుందా? నువ్వు చిన్న నాకు ఒక్క హార్ట్ సింబల్ పెట్టేసినా నువ్వే నాకు అని తెలిసిపోతుంది. కాకపోతే నీకు తెలుసు కదా, అరే నందు ఇగో నా భార్య ఉందని తెలుసు. అయినా ఏం కాదు, మెల్లగా నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను. నేను ఏమవుతుంది చెప్పుడు, ఇప్పుడు తెలిసినా కూడా ఇప్పుడు బయట ఎంతమంది అని మాట్లాడతలేరు. ఇప్పుడు మనం ఉన్న రోజులు ఎన్ని రోజులు ఉంటాము, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఉన్న రోజులైనా మనకు నచ్చిన వాళ్ళతోటి హ్యాపీగా ఉండాలి కదా. నిజంగా నువ్వు అంటే ప్రాణం నాకు, నువ్వు అర్థమవుతలేదు. ఎంతసేపు భార్య మీదనే ప్రేమలు పెట్టుకొని నేను ఉన్నాను, అర్థమవుతుందా? నాకు అలాంటి అవసరం కూడా లేదు. అయితే ఏంటి, ఇప్పుడు నేను నీతో మాట్లాడట్లేదు, నేను నిన్ను కలుస్తలేను అని అనుకుంటున్నావు. నువ్వు పిలుస్తలేదు. నువ్వు ఏదైనా ప్లేస్ చెప్తే వచ్చి కలుస్తా అని చెప్పేసి నీకు చాలాసార్లు చెప్పినా. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా నీకు ఫోన్ చేసిన, అర్థమవుతుందా? నీకు ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్తావో నాకు ఒక్క ఫోన్ చేయని కూడా. హలో, ఏంది? ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బాయి ప్లేస్ గీసని మాట్లాడుతున్నావు, మళ్ళా బంగారం అని అంటున్నావు, ఒక హార్ట్ సింబల్ పెడితే చాలా అంటున్నావు. ఎవరు అసలు? ఎవరికన్నా నేను ఎవరితో అది చెప్పు ఫస్ట్. నందు ఇగో నేను ఎవరితో మాట్లాడతలేను. డ్రామాలు చేయకు, ఇందాక అన్నీ ఉంటున్నా అక్కడ ఉండే.